నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. సరిగ్గా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న ప్రధాని మోదీ అక్కడి నుంచి అరైల్ ఘాట్కు వెళ్లారు. అరైల్ ఘాట్ నుంచి బోట్లో ప్రయాణించి మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. అనంతరం గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమంలో ప్రధాని మోదీ పుణ్యస్నానం ఆచరించారు. తిరిగి బోట్లో ఆ ప్రాంతం నుంచి అరైల్ ఘాట్కు చేరుకున్నారు. ఆ తర్వాత అరైల్ ఘాట్ నుంచి ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్కు చేరుకొని అక్కడి నుంచి తిరిగి ఢిల్లీ బయలుదేరారు. మోదీ పర్యటన నేపథ్యంలో ప్రయాగ్రాజ్ నగరంతో పాటు కుంభమేళా దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా ఈ నెల 26న మహాశివరాత్రి రోజున ముగియనుంది. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేసేందుకు త్రివేణి సంగమానికి పోటెత్తారు భక్తులు. ప్రయాగ్రాజ్ ఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇప్పటి వరకు 38 కోట్ల మంది కుంభమేళాకు వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. సామాన్యులతో పాటు అనేక మంది ప్రముఖులు కూడా ఈ కుంభమేళాకు హాజరవుతున్నారు. P4 విధానాన్ని ఉగాది పండుగ నుంచి ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. P4 విధానం ద్వారా సమాజంలో ఆర్థికంగా అగ్రస్థానంలో ఉన్న 10% మంది, అట్టడుగున ఉన్న 20% మందికి చేయూతనివ్వడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని సీఎం అన్నారు. అయితే P4 విధానంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. దీనిపై సమగ్ర విధి విధానాలను రూపొందించేందుకు ప్రజల నుంచి సలహాలు, సూచనలు, అభిప్రాయాలను తీసుకునేందుకు ప్రత్యేకంగా పోర్టల్ను తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించారు. పేదరిక నిర్మూలన విషయంలో ప్రజల అభిప్రాయాలు, ఆలోచనలను తీసుకొని P4 విధానాన్ని అమలు చేయనున్నట్లు సీఎం తెలిపారు. సచివాలయంలో ప్లానింగ్ శాఖపై సమీక్ష సందర్భంగా P4 కార్యక్రమం ప్రారంభంపై అధికారులతో చర్చించారు. పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలతో పాటు కొంత ఉన్నత స్థాయిలో ఉన్నవారు పేదలకు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారని, వీరందరినీ ఒక గొడుగు కిందకు తెచ్చి P4 విధానం అమలు చేస్తామని సీఎం చెప్పారు. ఇదే సమయంలో ప్రత్యేక సర్వే ద్వారా అట్టడుగున ఉన్న వర్గాలను గుర్తించి వారికి సాయం అందేలా చేస్తామన్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన 2వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో పలు అభివృద్ధి అంశాలు, రాష్ట్రానికి సంబంధించిన విషయాలను చర్చించారు. నేడు మధ్యాహ్నం 12:45 కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా విద్యారంగంలో రాష్ట్రానికి అవసరమైన సహకారం, నూతన విద్యా విధానాలపై చర్చించనున్నారు. ఆ తర్వాత 1:30 కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని మంత్రి నారా లోకేష్ కలిసి రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి, కొత్త పరిశ్రమల స్థాపనపై మంత్రితో సమీక్ష నిర్వహించారు. ఈ పర్యటనలో రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం కోరుతూ నారా లోకేష్ అన్ని శాఖల మంత్రులతో నిరంతరం చర్చలు జరుపుతున్నారు. తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీని పునరుద్ధరించింది టీటీడీ. రథసప్తమి వేడుకల నేపథ్యంలో ఈ నెల 3వ తేదీ నుంచి ఎస్టీ టోకెన్స్ జారీని టీటీడీ అధికారులు నిలిపివేసిన విషయం తెలిసిందే. రథసప్తమి వేడుకలు ముగియడంతో తిరిగి నేటి రాత్రి 10 గంటల నుంచి భక్తులకు టోకెన్లను టీటీడీ అధికారులు తిరిగి జారీ చేశారు. కాగా సప్త వాహన సేవల ఊరేగింపులతో సప్తగిరులు పులకించిపోయాయి. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, గోవింద నామస్మరణలు, కర్పూర హారతులు, భజన, నృత్య, వాద్య బృందాల ప్రదర్శనలతో 4 మాడవీధులు మారుమోగాయి. మంగళవారం తిరుమలలో రథసప్తమి సంబరాలు అంబరాన్నంటాయి. లక్షలాది మంది భక్తులు రావడంతో అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లో ఉన్న భక్తులకు మజ్జిగ, అన్న ప్రసాదాలను పంపిణీ చేశారు. ఎవరికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీ అధికారులతో ఈ నెల 11వ తేదీన సమీక్ష జరపనున్నారు. తిరుమల అభివృద్ధి, భక్తుల సౌకర్యాలపై సమీక్షించనున్నారు. టీటీడీ అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. రద్దీ సాధారణమే. మరోవైపు నేడు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. భక్తులు సులువుగానే స్వామివారిని దర్శించుకుంటున్నారు. నిన్న ఎక్కువ మంది భక్తులు రావడంతో కిటకిటలాడిన తిరుమలగిరులు నేడు కొంత తగ్గినట్లు కనిపిస్తోంది. అయినా దర్శనానికి 8 గంటలకు పైగానే సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నేడు నేరుగా స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.21 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.
అన్యమత ఉద్యోగులకు బిగ్ షాక్ తగిలింది. టీటీడీలో అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు వేసింది పాలక మండలి. ఇందులో భాగంగానే 18 మంది ఉద్యోగులను బదిలీ చేశారు అధికారులు. టీటీడీలో హిందూ ఉద్యోగులు మాత్రమే ఉండాలని తొలి సమావేశంలోనే నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మొత్తం టీటీడీ ఉద్యోగుల్లో ఎంతమంది హిందూయేతర ఉద్యోగులు ఉన్నారో లెక్కలు తీసింది. మొత్తంగా 31 మంది ఉద్యోగులు ఉన్నట్లుగా అధికారికంగా ధృవీకరించారు. వీరంతా సర్టిఫికెట్ల ప్రకారమే ఇతర మతాలకు చెందినవారు. వీరు కోరుకుంటే ఇతర శాఖలకు పంపిస్తారు, లేకపోతే వీఆర్ఎస్ ఇస్తారు. అయితే అసలు సమస్య వీరు కాదు, మత మార్పిడి చేసుకున్నవారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు మొదటి నుంచి ఉన్న సమస్య డైరెక్ట్గా ఇతర మతాలకు చెందిన సర్టిఫికేట్లు ఉండి ఉద్యోగంలో చేరిన వారు కాదు. వారిని సులువుగా గుర్తించి బయటకు పంపేయగలరు. కానీ హిందువులుగా ఉంటూ మతం మారిన వారే అసలు సమస్య. వారు శ్రీవారి భక్తుల సొమ్మును జీతంగా తీసుకుంటూ మతం మారిపోయి వేరే దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. అలా చేయడమే కాకుండా శ్రీవారి సన్నిధిలో అన్యమత ప్రచారానికి సహకరిస్తున్నారు. వీరి వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. తరచూ అన్యమత ప్రచారం జరుగుతుందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎవరో సహకరించకపోతే అలాంటి పరిస్థితి ఉండదని భావిస్తున్నారు. ఇప్పుడు టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. కానీ 2019లో వైసీపీ ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం ఇలా మతం మారిన వారిని, టీటీడీలో ఉద్యోగం చేస్తున్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. కేవలం టీటీడీకే వదిలేయకుండా తాను స్వయంగా పలువురు అనుమానం ఉన్న ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి పరిశీలించారు. కొంతమంది ఇళ్లలో అసలు శ్రీవారి పటాలు లేకపోవడం, ఇతర మత ఆచారాలను పాటించడం గమనించారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ ఆయనను చీఫ్ సెక్రటరీ పోస్టు నుంచి తొలగించి ఒక అనామక పదవిలో పడేశారు. దాంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. గత 5 ఏళ్లలో టీటీడీలో అన్యమత ఉద్యోగులు బాగా పెరిగి ఉంటారని అంచనా వేస్తున్నారు. మత మార్పిళ్లు ఉద్రిక్తంగా జరగడమే దీనికి కారణమని భావిస్తున్నారు. నిజానికి టీటీడీలో పనిచేసే ప్రతి ఒక్కరూ శ్రీనివాసుడి పట్ల ఎంతో భక్తిభావంతో ఉంటారు. కోట్లాది మంది భక్తులు ఒక్క క్షణం దర్శనం కోసం, ఆయన సేవ కోసం వస్తున్న వైనం చూసి ఎవరూ ఇతర మతం వైపు చూడకూడదు. కొన్ని కారణాల వల్ల వారు మతం మార్చుకున్నారు. వారందరినీ గుర్తించేందుకు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి పరిశీలన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 5 రోజుల పాటు దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆలయాలను సందర్శించాలని ఆయన నిర్ణయించుకున్నారు. హైందవ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా కృషి చేస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 5 రోజుల పాటు దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించాలని ఆయన నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా కేరళ, తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. వ్యక్తిగత పర్యటన కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల పాటు సింగపూర్ వెళ్లి వచ్చారు. అక్కడ ఆయన భార్య అన్నా లెజినోవా చదువుతుండటంతో కుటుంబంతో కలిసి కొద్ది రోజులు గడిపి తిరిగి ఈరోజు హైదరాబాద్కు చేరుకున్నారు. నేడు హైదరాబాద్ నుంచి కేరళ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు డిప్యూటీ సీఎం. ముందుగా కేరళలోని త్రివేంద్రంకు చేరుకోవడంతో ఆలయాల సందర్శనను ప్రారంభించనున్నారు. త్రివేంద్రంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. అనంతరం కొచ్చికి వెళ్లి అక్కడ ఆలయాలు, కొచ్చి ఫోర్టును సందర్శించనున్నారు. అనంతరం గురువాయూరు, త్రిశూర్లలో పవన్ కళ్యాణ్ పర్యటన సాగనుంది. కేరళ పర్యటన తర్వాత పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు తమిళనాడులో పర్యటించనున్నారు. అరక్కోణం, మదురై ప్రాంతాల్లో పవన్ పర్యటన సాగనుంది. పవన్ కళ్యాణ్తో పాటు గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ కృష్ణతేజ పర్యటనలో ఉండనున్నారు. గతంలో కేరళ టూరిజం డైరెక్టర్గా చేసిన అనుభవం ఉండటంతో ఆలయాల సందర్శనకు పవన్ తనతో కృష్ణతేజను తీసుకువెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆలయాల సందర్శన గురించి ఉప ముఖ్యమంత్రి కార్యాలయం గోప్యత పాటించే అవకాశం ఉంది. ఆయన సింగపూర్ పర్యటన గురించి ఎక్కడా సమాచారాన్ని వెల్లడించలేదు. వ్యక్తిగత పర్యటన కావడంతో వివరాలు వెల్లడించలేదని తెలుస్తోంది. ఉదయం ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బయటకు రావడానికి భయపడుతున్నారు. గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండ తీవ్రత బారిన పడకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎండల తీవ్రత ఫిబ్రవరి మొదటి వారం నుంచి ప్రారంభం కావడంతో ఇక మే నెలలో ఎంత స్థాయిలో ఎండలు ఉంటాయన్నది అర్థం కాకుండా ఉంది. నిన్నటి వరకు చలితో ఇబ్బంది పడిన ప్రజలు ఒక్కసారిగా ఉక్కపోతతో అలమటిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచే ఎండల తీవ్రత అధికంగా ఉంది. వేడిగాలులు కూడా వీస్తున్నాయి.
రాత్రి 7 గంటల వరకు ఉష్ణోగ్రతల తీవ్రత తగ్గకపోవడంతో పలు ప్రాంతాలలో అనేక రహదారులు మధ్యాహ్నానికి కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఈసారి సమ్మర్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 35 నుంచి 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. టెంపుల్ సిటీలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విజయవాడ, గుంటూరు, ఒంగోలు వంటి ప్రాంతాల్లో 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు బయటకు రాకపోవడమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎడ్యుకేషన్ హబ్గా పిలువబడే తిరుపతి యూనివర్సిటీలలో గడిచిన కొద్ది రోజులుగా చిరుత సంచారం కలకలం రేపడంతో అటు విద్యార్థులు, నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రాంగణంలో చిరుతపులులు సంచరించడం పట్ల విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఇదే అంశాన్ని పలుమార్లు అటవీ శాఖ అధికారులకు తెలియజేస్తే హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. చిరుతపులుల కదలికను కనుగొనేందుకు అటవీ శాఖ సిబ్బంది, యూనివర్సిటీ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ రిజిస్ట్రార్ భూపతి నాయుడు మాట్లాడుతూ 5 విభాగాలుగా విద్యార్థులను విభజించి యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో చిరుతపులులను కనుగొనేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు మిగిలిన ఆహార వ్యర్థాలను హాస్టల్ పరిసర ప్రాంతాలలో వేయడం ద్వారా చిరుత సంచారం జరుగుతుందని అన్నారు. వాటి జాడను కనుగొనేందుకు అటవీ శాఖ అధికారులతో చర్చించి పరిష్కార మార్గాన్ని కనుగొంటామని తెలిపారు. యూనివర్సిటీలో చిరుతపులి ఒక ఎత్తు అయితే చిరుతపులి పిల్లలు పెట్టిందనేసి అనేక మంది మన ఫారెస్ట్ అధికారులకు ఫోన్ల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. అందువలన దీనిపైన ఫారెస్ట్ అధికారులు, అదేవిధంగా యూనివర్సిటీ అధికారులు ఆదేశాలతో వాళ్ళు కూడా చర్చించుకొని ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికోసం ఒక మొత్తం ఒక కూంబింగ్ లాగా విద్యార్థులు, అదేవిధంగా సెక్యూరిటీ, అదే ఫారెస్ట్ ఆఫీసర్ మొత్తం కూడా ఒక 100 మంది, ఫస్ట్ లేయర్ వచ్చేసి ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది వాళ్ళు ఒక 20 మంది ముందు వెళ్తుంటారు. వాళ్ళ వెనకాల మా యొక్క సెక్యూరిటీ సిబ్బంది వీళ్ళు ఒక 20 మంది వీళ్ళు ఉంటారు. వీళ్ళ వెనకాల ఎన్ఎస్ఎస్, అదేవిధంగా విద్యార్థులు కలిసి రిమైనింగ్ అంతా 100 మంది దాకా దీన్ని యూనివర్సిటీ అంతా కూడా జల్లెడ పట్టడం జరుగుతుంది. పులి సంచరించడం రికార్డు కూడా అయింది. దీని మీద వాళ్ళు మళ్ళీ స్పందించి దీన్ని పులిని ట్రాప్ చేసేదానికి బోన్లు కూడా నిన్ననే ఏర్పాటు చేశారు. దీనికి మేము కూడా మా యూనివర్సిటీ తరఫున హెచ్చరిక బోర్డులు కూడా పెట్టాం. పిల్లలు ఈవినింగ్ 7 అవుతానే అందరూ బయట తిరగద్దని, అదేవిధంగా మార్నింగ్ 7 అయ్యేంత వరకు కూడా ఎవరు బయట రావద్దని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మేము మా పిల్లల్ని, మా ఎంప్లాయీస్ని అందరినీ కూడా హెచ్చరించడం జరిగింది. దీని మీద ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు దీన్ని తీవ్రమైన చర్యగా తీసుకుని దీనివల్ల ఏదైనా విద్యార్థులకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో నిన్ననే ఒక 3 బోన్లు కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు కూడా ఇంకొక 2 బోర్డులు ఏర్పాటు చేసి ఆ పులిని ట్రాప్ చేసేదానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. మా విద్యార్థులకు మీ తరపున కూడా మళ్ళీ ఒకసారి విన్నవిస్తున్నాం. దయచేసి ఎవ్వరు కానీ నైట్ రోడ్లలో తిరగవద్దనేసి మళ్ళీ ఒకసారి మేము తెలియజేస్తున్నాం. ఏదైతే బుషీ గ్రోత్ ఎక్కడైతే ఉంటుందో ఆ బుషీ గ్రోత్ అనేదాన్ని మొత్తం క్లియర్ చేయాలనేది ఒకటి చెప్తున్నాం. రెండోది ఏదైతే పెట్ డాగ్స్ ఏదైతే ఉన్నాయో క్యాంపస్ ఆవరణంలో రానియకుండా మీరు మున్సిపల్ అథారిటీ వరకు అడ్రస్ కోఆర్డినేట్ చేసుకునేసి ఆ డాగ్స్, పెట్ డాగ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇక్కడ నుంచి క్యాప్చర్ చేసి దూరంగా ఫార్ లొకేషన్స్కి తీసుకుపోయే విధంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఇన్సైడ్ క్యాంపస్లోనే హాస్టల్ ఉంటాయి, క్యాంటీన్స్ ఉంటాయి, ఇవన్నీ వేస్టేజెస్ అంతా కూడా డంప్ చేస్తుంటాయి. దాన్ని అట్రాక్ట్ చేసుకుని పందులు కానివ్వండి, డీర్స్ కానివ్వండి, కుక్కలు కానివ్వండి, ఇవన్నీ వస్తూ ఉంటాయి. అవి ఎక్కువ ఈ ఏరియాలో సంచరించే దానివల్ల వాటిని అనుసరిస్తూ మన చిరుతపులులు అనేది కూడా రావడం అనేది కూడా జరిగింది. రీసెంట్గా ఎస్టర్డే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ లోపలే చిన్న అది పిల్లలతో కూడా ఉంది అనేటువంటి సమాచారము వచ్చింది. అది నిజమా కాదని నిర్ధారణ చేసేదానికి ఈరోజు కంప్లీట్ తరో సర్చింగ్ అనేది చేయాలనే ఉద్దేశంతో చేశాం. దానికి మన యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్, సెక్యూరిటీ సిబ్బందిని, మా సిబ్బంది, ఇంకా వాళ్ళ ఎన్ఎస్ఎస్ సిబ్బందిని కూడా వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకుని మొత్తం ఏరియాను తరువాత సెర్చ్ చేయాలనేది చూసి తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని సచివాలయాలను పరిశుభ్రంగా ఉంచాలని, తడి, పొడి, చెత్త వేర్వేరుగా ఇచ్చేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం 22వ వార్డులోని రాళ్లపల్లి కూడలి, ఎల్బీ నగర్, పద్మావతి నగర్, సరస్వతి నగర్, మునిరెడ్డి నగర్ తదితర ప్రాంతాల్లో హెల్త్, ఇంజనీరింగ్, ప్లానింగ్ అధికారులతో కలిసి కమిషనర్ తనిఖీలు నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.
పక్కనే ఉన్న సచివాలయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని సచివాలయాల్లో సిబ్బందికి ప్రజలకు మరుగుదొడ్లు అందుబాటులో ఉంచాలని అన్నారు. సచివాలయాలను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు. రెసిడెంట్స్ అసోసియేషన్ నాయకులు ప్రజలకు తడి, పొడి, చెత్త వేరువేరుగా ఇస్తే కలిగే ప్రయోజనాల గురించి కమిషనర్ స్వయంగా వివరించారు. నగరంలో ప్రజలు తమ సమస్యలను తెలిపితే వెంటనే పరిష్కరిస్తామని అన్నారు. తడి, పొడి, చెత్త వేరువేరుగా ఇచ్చి నగర శుభ్రతకు సహకరించాలని కమిషనర్ పిలుపునిచ్చారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈ మహేష్, లలిత, వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్ర, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, ఆర్ఐ రాజశేఖర్ తదితరులు ఉన్నారు. తిరుపతి కార్పొరేషన్ ఉప మేయర్ ఆర్సి మునికృష్ణ విజయం సాధించిన సందర్భంగా టీడీపీ నాయకులతో కలిసి అలిపిరి పాదాల మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. రాష్ట్రంలోనే ప్రతిష్టమైన విజయం సాధించాము కూటమి. నిన్న తిరుపతిలో జరిగిన ఉప డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఘన విజయం సాధించారు. నాకు 25 మంది కూటమి తరపున ఓట్లేశారు. వాళ్ళకందరికి కూడా ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఆ విజయం చేకూర్చిందని మా కార్పొరేటర్లందరూ, మాకు మద్దతు ఇచ్చిన కార్పొరేటర్లందరూ వచ్చి కలుగా వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గరికి వచ్చి ఆయనకి టెంకాయలు కొట్టి వీరి దర్శనానికి వెళ్తున్నాం. మేము తిరుపతిని ఎంతో అభివృద్ధి చేస్తాం. మా కూటమి నాయకులు అందరం కలిసి, కార్పొరేటర్లు అందరం కలిసి తిరుపతిలో ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళ డివిజన్లో వాళ్ళు పూర్తిగా వాళ్ళకి అధికారం ఇచ్చి ఏ అభివృద్ధి అయినా సరే మేము ముందుండి చేసి పెడతాం. ఈ గెలుపు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే మా ఇన్ఛార్జి మంత్రి గారు కావచ్చు, అలాగే తిరుపతి ఎమ్మెల్యే గారు కావచ్చు, చంద్రగిరి ఎమ్మెల్యే గారు కావచ్చు, మా పార్టీ నాయకులు అందరూ కూడా మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండాలి. వాళ్ళకంతా కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తిరుపతి నగరంలో విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి ఎంఆర్ఓ ఆఫీస్ సమీపంలో విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన రీజనల్ ఇంటర్మీడియట్ ఆఫీస్, ప్రాంతీయ గణాంక శిక్షణ కేంద్రం, లైబ్రరీ, పలు కార్యాలయాలు ఉన్నాయి. నిత్యం అటువైపు వాహనదారులు, పాదచారులు ప్రయాణిస్తూనే ఉంటారు. ఆ మార్గంలో వెళ్లాలంటే ఇబ్బందులు పడాల్సిందే. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి విద్యుత్ స్తంభాలను మరమ్మతు చేసి నగరవాసులకు అందుబాటులో తీసుకురావాలని స్థానికులు కోరారు. ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, అదే మెఫ్మా ఆఫీసు, ఇవన్నీ కూడా ఉన్న ప్రాంతాల్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన లైట్ పోల్స్ అన్నీ కూడా వాలిపోయి ఒక సైడ్ ఒరిగిపోయి ఉన్నాయి. అయితే అధికారులు అందరూ కూడా అదే దారిలో నిత్యం ప్రయాణిస్తున్నా కూడా ఆ పోల్లు వాలిపోయినా ఎక్కడ కింద పడి ప్రమాదం జరగచ్చు, ఎవరికైనా ఇబ్బంది కలగచ్చు అనేది కూడా లేకుండా పట్టినట్టు అధికారులు అదే దారిలో 10 సార్లు తిరుగుతూ ఉన్నారు. అక్కడే పక్కనే పోలీస్ పరేడ్ గ్రౌండు, ఎస్పీ కార్యాలయాలు అన్నీ కూడా ఉన్నాయి. అలాంటి చోట ఇంత నిర్లక్ష్యంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉందంటే మిగతా నగరం అంతా కూడా ఇంక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమాత్రం పనిచేస్తున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈఎస్ఐ హాస్పిటల్ పక్కన ఉన్నటువంటి కరెంటు లైన్ పోళ్ళు, ఈ పోళ్ళు ఈ మధ్యకాలంలో వర్షాలకి గాళ్ళు వచ్చి వాలిపోయినాయి. అవి సరిచేయాల్సిన పద్ధతిలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో సరిచేయాల. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏ సమస్య వచ్చినా నిత్యం వెంటనే పరిష్కారం చేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులు, డిపార్ట్మెంట్ అధికారులు ఇన్ని రోజులు అవుతున్నా కూడా దాని గురించి ఇంతవరకు పట్టించుకోకపోవడం చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా అండర్ డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ అని చెప్పడం జరిగింది. కొన్ని ప్రాంతాలే చేశారు, స్వాగతిస్తాం, మంచిదే. అయితే నిత్యం జనసంచారం ఉండే ప్రాంతాల్లో అండర్ డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ పెట్టితే ఇంకా బాగుంటుందని చెప్పినసి స్థానికంగా మేము కోరుకుంటున్నాం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 6 నుంచి 12వ తేదీ వరకు తెప్పోత్సవాలు జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గోవిందరాజస్వామి వారి తెప్పోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను టీటీడీ అధికారులు పూర్తి చేశారు. గోవిందరాజస్వామి ఆలయం సమీపంలోని కోనేరులో నీటిని శుద్ధి చేసి విద్యుత్ దీపాలంకరణతో అందంగా తీర్చిదిద్దారు. 7 రోజుల పాటు సాయంత్రం 6:30 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామి వారి పుష్కరిణిలో తెప్పలపై విహరిస్తారు. అనంతరం ఆలయ మాడవీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు.
ఫిబ్రవరి 6న శ్రీ కోదండరామస్వామి వారు, 7న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారు, 8న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు, 9న ఆండాలు అమ్మవారితో కలిసి శ్రీకృష్ణ స్వామివారు, 10, 11, 12వ తేదీలలో శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పలపై భక్తులను కనువిందు చేయనున్నారు. రచయితల సంఘం మేధావులు టీటీడీ శ్వేత మాజీ డైరెక్టర్ భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి, శాఖన్ నాగరాజులు హాజరై పుస్తక ప్రియులకు ఆసక్తికరమైన పుస్తకాలను వితరణ చేశారు. పుస్తకం కొని చదివిన తర్వాత ఇతరులకు ఇచ్చి మరొకరికి మేధస్సు అందేలా సహకరించాలన్నారు. అందువల్ల ఈ బుక్ ఎగ్జిబిషన్లో చదవడం, పుస్తకాలన్నీ కూడా ఇక్కడ విరివిగా వ్యక్తులకు లభ్యం కావడం, వీటిని కానీ మనం అందుకొని దాన్ని ఒక పనిగా చిత్తశుద్ధిగా పుస్తకాన్ని చదవడం అలవాటు చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి సమాజాన్ని ఏర్పరచుకోవడానికి వీలవుతుంది. అందువల్ల పుస్తకం అనేది మనకు ఒక ఆయుధం. పుస్తకం ఒక విప్లవాన్ని సాధించడానికి మనకు ఉపయోగపడుతుంది. అందువల్ల పుస్తకాన్ని మనం ప్రేమించాలా, హక్కును చేర్చుకోవాలా, 10 మందికి పుస్తకం గురించి చెప్పాలి. ఇంకొకటి కూడా చెప్తున్నాను, పుస్తకం కొనుక్కొని అల్మారాలో దాన్ని అట్లే దాచిపెట్టుకోమాకండి, చదువుతానే పాసిటాన్. మీరు చదివిన పుస్తకాన్ని 10 మంది చదవటానికి మరొకడికి అందించినారనుకోండి, 10 మందికి అది పుస్తకం అందుతుంది, 10 మందికి ఆ జ్ఞానం అనేది వ్యాప్తిలోకి వస్తుంది. దాదాపు 60-70 స్టాల్స్ ఉన్నాయి. ఎన్నో పబ్లికేషన్స్ ఇక్కడ 9 రోజులు మంచి మంచి పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ బుక్ ఫెస్టివల్కి వచ్చి ఇక్కడ మంచి మంచి పుస్తకాలు తమ పిల్లలకు అందజేసి మనం ఒక విజ్ఞాన సమాజం ఏర్పాటు చేసుకోవడానికి ఇటువంటి పుస్తక ప్రదర్శనలు ఉపయోగపడతాయి. పుస్తకాలు చదవడం అనేది ఒక గొప్ప నాగరికత. కాబట్టి అందరూ కూడా దీన్ని సందర్శించాలని మేము కోరుకుంటున్నాం. టీఆర్ఎస్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఆస్టర్ హాస్పిటల్ వారు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సిఆర్ఎస్ చీఫ్ వర్క్షాప్ మేనేజర్ దేవసేనం, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జనార్దన్ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు వైద్య శిబిరానికి చేరుకోవడంతో డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, సెక్రటరీ విజయ్ కుమార్, ట్రెజరర్ గణపతి నాయుడు, కృష్ణమూర్తి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి ఎంతో యాక్టివ్గా ఈ విధంగా తమ యొక్క ఫెటర్నిటీ మెంబర్స్ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మరి ఈ విధంగా ఒక వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు గాను మరి ఆస్టర్ నారాయణ హాస్పిటల్ నుండి కూడా వాళ్ళు ముందుకొచ్చి ఉచితంగా ఈ యొక్క వైద్య శిబిరాన్ని నిర్వహించడం చాలా అభినందనీయము. సో మీరు ఉచితంగా వచ్చి మా యొక్క పెన్షనర్స్ యొక్క హెల్త్ వృద్ధి చేయడంలో మీరు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ థ్యాంక్స్ సార్. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై నిరసన వ్యక్తం చేశారు ప్రతిపక్ష పార్టీ నేతలు. ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేశారు. అదే రకంగా వ్యవసాయ చట్టాలను గతంలో రద్దు చేసి ఈరోజు సబ్ప్రైమ్ రూపంలో కొత్తగా తీసుకొచ్చి దాన్ని మొత్తం కార్పొరేట్లకు వ్యవసాయాన్ని అప్పగించే పని చేశారు. మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు 200 మంది కోటీశ్వరుల మీద 4% పన్ను వేయండి. ఉపాధి హామీకి ఈరోజు మీరు 50% నిధులు కేటాయించండి. ఆ రైతాంగానికి సంబంధించి ఏదైతే కనీస మద్దతు ధర ఉందో స్వామినాథన్ కమిషన్ చెప్పిన మద్దతు ప్రకటించండి. లేకపోతే మీరు ఎన్నికల కోసం గుజరాత్కో లేకపోతే ఇతర రాష్ట్ర ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకుని పెట్టి బడ్జెట్గా ఉంటుంది తప్ప భారతదేశ బడ్జెట్గా లేదు. రాష్ట్రాలకు రావాల్సిన వాటా ఇవ్వకుండా ద్రోహం చేస్తూ కేంద్రం యొక్క ఈరోజు పెత్తనం పెరిగిపోయి ఫెడరల్ విధానాన్ని ఏదైతే మనకుందో రాష్ట్రాల సమాఖ్య విధానాన్ని దెబ్బతీసే పరిస్థితిలో ఈ బీజేపీ చేస్తుంది. అందుకని 50 మంది ప్రజలు ఈ యొక్క ప్రజా వ్యతిరేక బడ్జెట్ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలకు ముందుకు రావాలి. పెద్ద ఎత్తున ఈ యొక్క బడ్జెట్లో పద్ధతులన్నీ మార్చేదానికి పట్టుబట్టాలని చెప్పేసి నేను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున నేను డిమాండ్ చేస్తాను. ఆఖరిలో ఎన్నికలు జరగబోతుంది. ఆ యొక్క రాష్ట్రానికి అనేక వరాలు కురిపించి బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అక్కడ వ్యవసాయానికి సంబంధించి కూడా అనేక బడ్జెట్లో కేటాయించడం, మకాన్ బోర్డు కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఈ తామరపు గింజలకు సంబంధించి అక్కడ పంట పండిస్తారు. ఆ గింజలకు సంబంధించి బోర్డు పెడుతున్నారు. మన ప్రాంతంలో మామిడి, పసుపు ఉంటే ఆ పూర్తిగా దాని ప్రస్తావన తీసుకురాలేదు.
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని జనాభా విద్య విభాగం మరియు సోషల్ వర్క్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న వెంకటరమణకు అమెరికాలోని స్ప్రింగ్ ఫీల్డ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం తమ విభాగానికి సంతోషంగా ఉందని ప్రొఫెసర్ చంద్రశేఖరయ్య తెలిపారు. 32 సంవత్సరాలుగా నేను ఎన్జిఓ సెక్టార్లో వివిధ రంగాలలో వైద్యము, అదేవిధంగా విద్య, ఆరోగ్యము, వైద్యము, పర్యావరణము, సామాజిక సేవలలో చాలా బడుగు బలహీన వర్గాలతో చాలా ప్రోగ్రామ్స్ను కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వము వారి ద్వారా బడుగు బలహీన వర్గాలకు సేవలు అందించడం జరిగింది. ఈ స్ప్రింగ్ ఫీల్డ్ యూనివర్సిటీ అమెరికా వాళ్ళు నాకు నా సేవలను గుర్తించి డాక్టరేట్ను ప్రదానం చేశారు. అదేవిధంగా నేను గ్లోబల్ పీస్ ఆఫ్ హ్యూమన్ యూనివర్సిటీ ద్వారా కూడా డాక్టర్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ కూడా నాకు డాక్టరేట్ను ప్రదానం చేయడం జరిగింది. ఇది మొదటిది వచ్చి సోషల్ సర్వీస్ అవేర్నెస్కు, రెండవ డాక్టరేట్ వచ్చి ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఇన్ గ్లోబల్ పీస్ ఆఫ్ యూనివర్సిటీ అమెరికా వాళ్ళు ప్రదానం చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఇందుకు మా డిపార్ట్మెంట్ నందు వెంకటేశ్వర యూనివర్సిటీ నందు పాపులేషన్ స్టడీస్ మరియు సోషల్ వర్క్ 2 విభాగాలు ఉన్నాయి. సోషల్ వర్క్ స్టూడెంట్స్తో కలిపి మేము ఫీల్డ్ వర్క్ ప్రాక్టీస్ కానీ ఎన్జిఓ సెక్టర్లో వివిధ అంశాలపైన అవేర్నెస్ క్రియేట్ చేసేదానికోసం మాకు ఈ ఎన్జిఓ సంస్థతో కలిసి పనిచేసేదానికి మాకు అవకాశం కలిగింది. ఈ సందర్భంగా నేను వెంకటరమణ గారిని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు రజకులకు పెద్దపీట వేయడం జరిగిందని ఏపీ రజక కార్పొరేషన్ డైరెక్టర్లు చంద్ర, మధు హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి బొమ్మగుంటలో రజకుల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రజకుల కార్పొరేషన్ డైరెక్టర్లుగా నియమించినందుకు చంద్ర, మధులకు సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కులానికి చెందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపడతామని అన్నారు. రాజకీయంగా తమకు ఇంతటి ప్రాధాన్యత కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలిపారు. మన రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్లుగా నియమితులైన అరగొండ చంద్రన్న గారికి మరియు మన శ్రీ అన్నా సముద్రం మదన్ మోహన్ గారికి సన్మానం చేయడం జరిగినది. బొమ్మగొండ అశోక్ అన్న, బొమ్మగొండ దినేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం టీడీపీ కూటమి ఆధ్వర్యంలో మనం సన్మాన కార్యక్రమం చేయడం జరిగినది. నాకు రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్గా ఉమ్మడి కూటమి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు సాయి శ్రీనివాస్ రజక సంఘం వారు, బొమ్మగుంట వారు, రజక కుటుంబ సభ్యులు మమ్మల్ని సన్మానించడం జరిగింది. వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి మేడం గారికి, అలాగే లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. అలాగే రజకులు తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉన్నారు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు ఇంకా మాకు రజకులకు కూడా ఇంకా ఎన్నో పదవులు ఇస్తాడని కోరుకుంటూ ఈ సన్మాన కార్యక్రమం దిగ్విజయంగా జరిగిందని కోరుకుంటూ. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 87,370 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 7,948 రూపాయలు. 1 కేజీ వెండి ధర 98,500 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 101 రూపాయల 50 పైసలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.